హలో ఫుడీస్, వెల్కమ్ టు వండర్స్ కిచెన్. మీకు అలసంద గారెలు అంటే ఇష్టమా? భలే ఉంటాయి కదా. ఇవాళ మీకు పర్ఫెక్ట్ పల్నాడు స్టైల్ అలసంద గారెలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇవి చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా చాలా బాగుంటాయి. లెట్స్ స్టార్ట్. ముందుగా అలసందల్ని ఒక 7 to 8 అవర్స్ వరకు ఇలా నానబెట్టుకోవాలి. అలసందల్ని కొన్ని ఏరియాస్లో బొబ్బర్లు అని కూడా అంటారు. 8 అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కడిగి బరకగా గ్రైండ్ చేసుకోండి. ఈ అలసందలు మిక్సీ వేసేటప్పుడు చుక్క కూడా వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. ఇలా అలసందలు అన్నింటినీ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అలసంద పిండిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా పచ్చికారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేయండి. నూనె కాగిందో లేదో తెలుసుకోవడానికి ఇలా కొద్దిగా పిండిని తీసుకొని నూనెలో వేస్తే వెంటనే పైకి రావాలి. అప్పుడే ఆయిల్ బాగా కాగినట్టు. ఇప్పుడు చేతిని కొద్దిగా తడి చేసుకొని పిండిని తీసుకొని ఇలా గారెలా చేసుకొని ఆయిల్లో వేసుకోండి. మీరు కావాలంటే క్లాత్ మీదైనా లేదంటే కవర్ మీదైనా గారెలను చేసుకోవచ్చు. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే వెంటనే తీసేయండి. గారెలన్నింటినీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. మిగిలిన పిండిని కూడా ఇలా గారెలు చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ అలసంద గారెలకి నూనె అస్సలే పీల్చదండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ గారెలు ఏ చట్నీతో అయినా తినేయచ్చు, చాలా బాగుంటాయి. ఈ గారెలు మీకు నచ్చాయా? అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా వీడియో లైక్ చేయండి. బై ద వే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.